నమస్తే, నేను మధు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో ఒక సమావేశం పెట్టడం అయితే జరిగింది. ఈ సమావేశంలో పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయడంతో పాటు తన అన్నైనటువంటి నాగబాబుకు కూడా చురుకులు అంటించినట్టు తెలుస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు నాగబాబు గారికి కూడా కొన్ని డైలాగులు అంటున్నట్టుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అసలు ఏం మాట్లాడారు సార్? ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. పొలిటికల్గా ఎన్ని పదవులు వచ్చినాయి, ఈ పార్టీకి ఆ పార్టీకి ఎన్ని పదవులు వచ్చినాయి, ఇవి వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ. వాళ్ళు ఫస్ట్ 2024 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కలిసాం, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ కూటమి ఉన్నంత వరకు అధికారం అనేది వాళ్ళకి ఎండమావే. ఎవరికి? ప్రత్యర్థులు ఎవరైతే వాళ్ళకి. సో కాబట్టి ఈ కూటమిని విడగొట్టాలి. ఈ కూటమిని విడగొట్టాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కకు జరపాలి అనేటువంటిది జనరల్గా ఏ పార్టీ అయినా వేసేటువంటి ఎత్తుగడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వేస్తుంది. ఇది క్లియర్గా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అందుకే ఎప్పుడు ప్రవోక్ చేసినప్పటికీ కూడా, ప్రవోక్ చేస్తూ ఎప్పుడు సంఘటన వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా క్యాడర్తో సమావేశం పెట్టి మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి, నేను అదే ఆలోచిస్తున్నాను, అంతే తప్ప మీరు కులాలకు సంబంధించిన గొడవలు దానికి ఫ్లేవర్ చేసేసి ఈ కూటమిని ఏదో విడికొట్టాలనే ప్రయత్నంలో ప్రత్యర్థులు చేస్తుంటే దానికి మీరు సహకరించొద్దు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అని చెప్తున్నారు. ఎందుకు చెప్పారు? అంతకుముందు కందుకూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది 2 కుటుంబాల మధ్య సమస్య. దీన్ని రాజకీయంగా రాజకీయం చేసేసారు. అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హానీ ట్రాప్ చేసి ఆ వీడియో ఒకటి బయటికి తీసుకొచ్చారు. దాన్ని గందరగోళం చేసి జనసేన పార్టీని ఏదో పలుసన చేయాలను, బలహీనపరచాలని ఏదో ప్రయత్నం చేశారు. అది చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జనసేన వాళ్ళు చెప్తున్నారు. ఇక కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబు నాయుడు గారు దాంట్లో కొవ్వు ఉందని చెప్పారు, కొవ్వు లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. అలాగే ప్రాయశ్చిత్త దీక్ష చేశారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇప్పుడు ఆయన రాష్ట్రం మొత్తం ఆలయాల్లో శుద్ధి చేయాలి, ఆయన తప్పు చెప్పారు కాబట్టి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత వారం 10 రోజుల నుంచి అదే పనిగా మాట్లాడుతున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మీరేం చేస్తున్నారు? ఇంత ప్రచారం చేస్తున్నారు కదా, జంతు కొవ్వు ఉంది, జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి రసాయనాలతోటి ఈ పాలు నెయ్యి తయారు చేస్తారు, పాలు లేకుండా. జంతు కొవ్వుతో కూడిన రసాయనాలు అన్నాడు ఆయన. జంతు కొవ్వుతో కూడిన రసాయనాలతోటి నెయ్యిని తయారు చేశారు, నకిలీ నెయ్యిని తయారు చేసి లడ్డూని తయారు చేస్తే మీరు ఎవరైనా ఒకళ్ళ మాట్లాడారా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి చాలా సీరియస్గా అక్కడ జనసేన నాయకుల్ని పేరు పెట్టి కొంతమందిని మాట్లాడాడు. దాంతోపాటు నాగబాబు గారికి కూడా అన్నని కూడా లేకుండా చొరక వేశారు అని చెప్పేసి వినిపిస్తుంది. ఎలాంటి చొరక వేశారంటే, అనసూయ వస్త్రధారణ గురించి మాట్లాడితే రియాక్ట్ అయ్యారు, మీరు వస్త్రధారణ గురించి రియాక్ట్ అయ్యారు, మరి లడ్డు గురించి ఎందుకు రియాక్ట్ కాలేదు? రియాక్ట్ కావాలి కదా అని చెప్పి చెప్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని కాపాడేటువంటి సమయం ఇది. ఇక్కడ ప్రత్యర్థులు ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలి, పబ్లిక్ నిజాలు చెప్పాలి, పబ్లిక్లో ఎప్పటికప్పుడు నిజాలు చెప్పి వాళ్ళకి తెలియజేయాలి. 100కు 100% కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అనేది రిపోర్ట్ ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది, ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఉంది. ఇన్ని రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి, మీరు ఎందుకు చెప్పట్లేదు ప్రజలకి? మీరు వెళ్ళి చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? ఈ చెప్పకుండా అనవసరమైన రాద్ధార్థం వస్త్రధారణ గురించి, లేడీస్ వస్త్రధారణ గురించి ఆమె ఎవరో మాట్లాడితే మీరు ఎందుకు దాన్ని మాట్లాడారు? అంటే దాని కారణంగా పార్టీ డ్యామేజ్ అవుతుంది అనేటువంటిది ఆయన గ్రహించారు. విధానపరమైనటువంటి నిర్ణయాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, అంతే తప్ప చిన్న చిన్న ఇష్యూలు, రోడ్డును పోయేటువంటి ఇష్యూలు అన్నింటినీ మీరు నెత్తినేసుకొని వాటికి పార్టీకి ఆపాదించేసి పార్టీకి డ్యామేజ్ చేయద్దు. మీరు పార్టీ కులాల ప్రాతిపదికన పెట్టినటువంటి పార్టీ కాదు. ఒక కులానికి ఈ పార్టీని మీరు పరిమితం చెయ్యొద్దు. కావాలని కొంతమంది ఈ
పార్టీని కులాలకి పరిమితం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ఇండైరెక్ట్గా పద్మనాభరెడ్డి గారి గురించి కోట్ చేశారు ఆయన ఇండైరెక్ట్గా. ఎందుకు? ఆయన రాసిన లెటర్లో కేవలం కాపు కులం కోసమే జనసేన ఉన్నట్టు, కాపులకి అన్యాయం జరుగుతుంది, అంబటి రాంబాబు గారికి ఆయన్ని అరెస్ట్ చేస్తే కాపులందరిని అరెస్ట్ చేసినట్టు ఆయన ఫీల్ అవుతూ లెటర్ రాశారు. సో కాబట్టి ఇది నేను కాపుల కోసం పెట్టిన పార్టీ కాదు, ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు. ఈ పార్టీ సిద్ధాంతం ఏంటి? మతాలు ప్రస్తావన లేనటువంటి కులాలను కలిపేటువంటి సిద్ధాంతం ఈ పార్టీ మూల సిద్ధాంతం. ఈ పార్టీ మూల సిద్ధాంతం తెలియకుండా మీరు కులాలకి, ఒక కులానికి ఈ పార్టీని పరిమితం చేయొద్దు దయచేసి. రాష్ట్ర ప్రయోజనాల కోసం 15 ఏళ్ల పాటు కలిసే ఉంటుంది కూటమి, వాళ్ళు ఇన్ని చేసుకున్న ప్రత్యర్థులు, ఇది మీరు ఫిక్స్ అయిపోండి, ఈ దిశగా మీరు పనిచేయండి అని చెప్పి ఇంక్లూడింగ్ నాగబాబు గారితో కూడా కోట్ చేస్తూ ఆయన ఒక దిశానిర్దేశం చేసినట్టు మనకి వస్తున్నటువంటి న్యూస్. అంటే చాలా క్లారిటీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 15 ఏళ్ల పాటు కూటమి అవసరం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు ఆయన. దానికోసం ఏం త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డారు ఆయన. ఆయన తెలుసు, ఇప్పుడు ఆయనకన్నా పార్టీ పెట్టినట్టు ఆయనకన్నా మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఆయన ఏంటి, నేను అధికారం కోసం రాలేదు, నాకు సీఎం పోస్ట్ కోసం నేను రాజకీయాలు చేయట్లేదు, నేను ప్రజల కోసం చేస్తున్నా, ప్రశ్నించడానికి రాజకీయ పార్టీని పెట్టా, రాష్ట్రం కోసం పెట్టా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టా అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంత క్లారిటీగా చెప్తుంటే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడిపోయి ఈ కూటమి మధ్య గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడేంటి, ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం, అంబటి రాంబాబు గారి మీద దాడి చేయటం, వీటన్నిటిని కూడా కాపు సామాజిక వర్గం మీద దాడి కింద క్రియేట్ చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇవ్వడం జరిగింది. అలాగే జోగి రమేష్ గారు, ఆయన ఏదో బీసీకి సంబంధించి బీసీ నాయకుడు బీసీ మీద జరిగినటువంటి ఒక దాడిగా క్రియేట్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీసీల మీద జరిగే దాడి కాదు, కాపుల మీద జరిగిన దాడి కాదు. మళ్ళీ దీన్ని వంగవీటి రంగాకి మళ్ళీ లింక్ చేశారు. వంగవీటి రంగాకి లింక్ చేసి ఆ రోజు వంగవీటి రంగాన్ని ఇట్టు చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇట్టు చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ చేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలని మీరు పక్కన పెట్టేసి వాళ్ళ ట్రాప్లో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ జరిగినప్పుడల్లా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చెప్పారు, క్లియర్గా చెప్పారు, ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టారు అందరికీ. మీరు వాళ్ళు చేసేటువంటి ప్రొవోకింగ్కి మీరు పాల్పడద్దు, మీరు దాడులు చేయడం కరెక్ట్ కాదు, సంయమనం పాటించండి, దాడులు అనేది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో లేదు, మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు, మీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఉన్నారేమో చెక్ చేసుకోండి, మీతోటి అలాంటి కోర్టులను కలవనివ్వకండి, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు, అభివృద్ధి జరుగుతుంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, రాబోయేటువంటి విజన్ తోటి మనం వెళ్తున్నాం, వీటి గురించి ఆలోచించండి, విధానపరమైన అంశాల గురించి ఆలోచించండి, జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పండి, అంతే తప్ప ఇట్లాంటి వ్యవహారాలని పార్టీకి నష్టం కలిగించేలాగా మీరు తీసుకోవద్దు అని చెప్పి క్లియర్గా ఆయన కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఈ జరుగుతున్నటువంటి ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాల్ని చిత్తు చేసేటువంటి ప్రయత్నం ఇప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఆయన మీటింగ్ పెట్టుకున్నారు. సో ఏదేమైనా సరే నిజాలు నేను ఒక్కని చెప్తే సరిపోదు, ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా అందరూ కలిసికట్టుగా ప్రజలకు చెబితేనే నిజాలు అర్థమవుతాయన్న రీతిలో అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసిన తర్వాత అయినా వీళ్ళల్లో మార్పు వస్తుందేమో, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.